నమస్తే, వెల్కమ్ టు తూతా మీడియా. నేను పవన్. మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లవర్ స్టార్ గా విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు యువతకి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుండా పవన్ తనకు డిప్యూటీ సీఎం పదవి అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ జాబ్ తెచ్చుకున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఒక్క టీచరు నియమించలేదని, 20 లక్షల ఉద్యోగాల హామీ మోసమని ఆరోపించారు. నిరుద్యోగ వృత్తి బకాయిలు 7,200 కోట్లకు చేరాయని, యువతను కూటమి నీచంగా మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువత రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తూ హామీల అమలు కోరుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మాజీ సీఎం జగన్కు పెరుగుతున్న జనాదరణ చూసి కూటమి భయపడి అక్రమ కేసులు పెడుతుందని, ఫేక్ వీడియోలతో వైసీపీని భయపెట్టాలని చూస్తుందని రోజా ఆరోపించారు. గోదావరి పుష్కరాలు, తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. యువత సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని రోజా స్పష్టం చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఫాలో చేయండి దూతా మీడియా. థ్యాంక్ యూ.